హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్. ఈరోజు మనం తెలంగాణ మోడల్ స్కూల్స్ అడ్మిషన్స్ అంటే 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్స్ గురించి చాలా క్లియర్గా అర్థం చేసుకోబోతున్నాం. ముఖ్యంగా 2 నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఒకటి 6వ తరగతి ప్రవేశానికి, రెండోది 7 నుంచి 10వ తరగతిలో ఉన్న ఖాళీ సీట్ల భర్తీకి. వాటన్నిటి గురించి వివరంగా తెలుసుకుందాం. మరి ఈరోజు మనం ఏమేం విషయాలు తెలుసుకోబోతున్నామంటే, ఫస్ట్ అసలు ఈ మోడల్ స్కూల్స్ అంటే ఏంటి, ఆ తర్వాత 6వ తరగతి అడ్మిషన్ నోటిఫికేషన్ వివరాలు చూద్దాం. అలాగే 7 నుండి 10వ తరగతిలో ఉన్న ఖాళీ సీట్ల నోటిఫికేషన్ గురించి కూడా మాట్లాడుకుందాం. అన్నిటికన్నా ముఖ్యమైనవి తేదీలు. ఆ తర్వాత కొన్ని ఇంపార్టెంట్ సూచనలతో ముగిద్దాం. సరే, మరి మొదలు పెడదామా? ముందుగా అసలు ఈ తెలంగాణ మోడల్ స్కూల్స్ అంటే ఏమిటి, వాటిని ఎందుకని ఏర్పాటు చేశారు? చూడండి, ఈ తెలంగాణ మోడల్ స్కూల్స్ వెనుక ఒక చాలా మంచి ఉద్దేశముంది. ముఖ్యంగా విద్యాపరంగా వెనుకబడిన మండలాల్లో ఉండే ప్రతిభావంతులైన పిల్లలకి, అది ఇంగ్లీష్ మీడియంలో ఎలాంటి ఫీజు లేకుండా నాణ్యమైన విద్యను అందించాలన్నదే వీటి ముఖ్య లక్ష్యం. అందుకే ఇక్కడ అడ్మిషన్ అనేది కేవలం ప్రతిభ ఆధారంగానే ఇస్తారు. దానికోసం ఒక ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి అందులో వచ్చిన మార్కుల ప్రకారమే సీట్లు కేటాయిస్తారన్నమాట. ఈ స్కూల్స్లో ఉండే సౌకర్యాలు చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడ చదువు పూర్తిగా ఉచితం, అంటే ఎలాంటి ఫీజు కట్టక్కర్లేదు. పుస్తకాలు, యూనిఫామ్లు కూడా ఫ్రీగా ఇస్తారు. అంతేకాదు, మంచి మధ్యాహ్న భోజనం పెడతారు. ఇక అన్నింటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే, బాలికల కోసం ప్రత్యేకంగా 100 మందికి హాస్టల్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. వీటితో పాటు మంచి ల్యాబ్స్, లైబ్రరీ, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, ఇలా ఒక విద్యార్థి ఎదుగుదలకి కావలసినవన్నీ ఇక్కడున్నాయి. సరే, ఇప్పుడు మన మెయిన్ టాపిక్లోకి వచ్చేద్దాం. అదే 6వ తరగతి అడ్మిషన్ నోటిఫికేషన్ 2025. దీని వివరాలేంటో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఇక్కడ చాలా ముఖ్యమైన పాయింట్ ఒకటుందండి. అదే అర్హత. ఎవరు అప్లై చేయొచ్చు అంటే, విద్యార్థి తప్పనిసరిగా లోకల్ క్యాండిడేట్ అయ్యుండాలి. అంటే ఏంటి? మీరు ఏ మండలంలోని మోడల్ స్కూల్లో అయితే సీటు కావాలనుకుంటున్నారో అదే మండలానికి చెందినవారై ఉండాలి. అంటే ఆ మండలంలో నివసిస్తూ ఉండాలి, లేదా గత 2 ఏళ్లుగా అదే మండలంలోని ఏదైనా గుర్తింపు పొందిన స్కూల్లో చదివి ఉండాలన్నమాట. ఇక వయస్సు విషయానికి వస్తే, ఈ విషయంలో చాలా ఖచ్చితంగా ఉండాలి. నోటిఫికేషన్లో చెప్పిన ప్రకారం ఆగస్టు 31, 2025 నాటికి విద్యార్థికి ఖచ్చితంగా 10 ఏళ్లు పూర్తయి ఉండాలి. ఒక్కరోజు తక్కువున్నా అప్లికేషన్ తీసుకోరు. సో, అప్లై చేసే ముందు మీ డేట్ ఆఫ్ బర్త్ని 1కి 2 సార్లు సరిచూసుకోండి. ప్రతి మోడల్ స్కూల్లో 6వ తరగతి కోసం మొత్తం 100 సీట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఈ 100 సీట్లని మెరిట్ మరియు ప్రభుత్వ రిజర్వేషన్ నిబంధనల ప్రకారం భర్తీ చేస్తారు. అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్. నేను చెప్తాను చూడండి. ఫస్ట్, మీరు మీ సేవ లేదా ఆన్లైన్లో ఫీజు కట్టాలి. ఫీజు కట్టిన వెంటనే మీకొక జర్నల్ నంబర్ ఇస్తారు. ఆ నంబర్ చాలా ముఖ్యం, జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే ఆ నంబర్ని ఉపయోగించే మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్లి అప్లికేషన్ ఫామ్ నింపగలరు. ఇక ఫీజు విషయానికి వస్తే, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, అలాగే దివ్యాంగులైన విద్యార్థులకి అప్లికేషన్ ఫీజు రూ. 125. అదే ఓపెన్ కేటగిరీ అంటే ఓసీ విద్యార్థులకైతే రూ. 200గా నిర్ణయించారు. సరే, ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ చూద్దాం. ఈ ఎంట్రన్స్ టెస్ట్ సిలబస్ మొత్తం 5వ తరగతి మీద ఆధారపడి ఉంటుంది. మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. 100 ప్రశ్నలుంటాయి. 4 సబ్జెక్టులు ఉంటాయి: తెలుగు, మ్యాథ్స్, ఈవీఎస్ అంటే సైన్స్ అండ్ సోషల్, ఇంకా ఇంగ్లీష్. ప్రతి సబ్జెక్ట్ నుంచి 25 ప్రశ్నలొస్తాయి. ఇక్కడొక విషయం, మ్యాథ్స్, ఈవీఎస్ ప్రశ్నపత్రాలు తెలుగు, ఇంగ్లీష్ 2 భాషల్లోనూ ఉంటాయి. మరి సీట్లు ఎలా కేటాయిస్తారు? ఇది పూర్తిగా మెరిట్, అంటే పరీక్షలో వచ్చిన మార్కులు మరియు ప్రభుత్వ రిజర్వేషన్ రూల్స్ ప్రకారం జరుగుతోంది. ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నట్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఇలా వివిధ కేటగిరీలకి సీట్లు రిజర్వ్ చేయబడతాయి. అన్నింటికన్నా ఒక మంచి విషయమేంటంటే, ప్రతి కేటగిరీలోనూ 33.33% సీట్లు అమ్మాయిలకి రిజర్వ్ చేశారు. ఇది బాలికా విద్యను ప్రోత్సహించడానికి చాలా మంచి అవకాశం. ఓకే, 6వ తరగతి అడ్మిషన్స్ గురించి చూసాం కదా. ఇప్పుడు పై తరగతుల్లో అంటే 7, 8, 9, 10 తరగతుల్లో ఏవైనా సీట్లు ఖాళీగా ఉంటే వాటిని భర్తీ చేయడానికి కూడా ఒక ప్రత్యేక నోటిఫికేషన్ ఇచ్చారు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 6వ తరగతిలాగే ఇక్కడ కూడా లోకల్ క్యాండిడేట్ రూల్ అనేది వర్తిస్తుంది. ఇక వయసు చూస్తే, ప్రతి క్లాసులో చేరటానికి ఒక కనీస వయసు ఉండాలి. 7వ తరగతికి 11 ఏళ్లు,
8కి 12 ఏళ్లు, 9కి 13 ఏళ్లు, 10వ తరగతిలో చేరాలంటే 14 ఏళ్లు ఆగస్టు 31, 2025 నాటికి నిండి ఉండాలి. వీరికి కూడా ఒక ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుందండి. సిలబస్ వచ్చేసి విద్యార్థులు ఏ క్లాసులో అయితే చేరాలనుకుంటున్నారో దానికి ముందున్న తరగతి సిలబస్ నుంచి ప్రశ్నలొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 7వ తరగతి ఎంట్రన్స్ టెస్ట్కి 6వ తరగతి సిలబస్ చదవాలి. ఈ పరీక్ష కూడా 100 మార్కులకే ఉంటుంది. ఇందులో ఇంగ్లీష్, మ్యాథ్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్ సబ్జెక్టులుంటాయి. ఇప్పుడు చాలా ముఖ్యమైన సెక్షన్కొచ్చాం. అదే ముఖ్యమైన తేదీలు. ఈ 2 నోటిఫికేషన్లకు సంబంధించిన అన్ని ముఖ్యమైన తేదీలను ఇప్పుడు ఒకే చోట చూసేద్దాం. ఈ తేదీలని చాలా జాగ్రత్తగా గమనించండి. వీలైతే ఒకచోట నోట్ చేసుకోండి. ఆన్లైన్ అప్లికేషన్స్ జనవరి 6న మొదలవుతాయి. చివరి తేదీ ఫిబ్రవరి 28, అంటే దాదాపు 2 నెలల సమయం ఇచ్చారు. ఇక హాల్ టికెట్స్ 6వ తరగతి వాళ్లకి ఏప్రిల్ 3 నుంచి, మిగతా క్లాసుల వాళ్లకి ఏప్రిల్ 7 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష అందరికీ ఒకే రోజు, అంటే ఏప్రిల్ 13 ఆదివారం రోజులో ఉంటుంది. కానీ టైమింగ్స్ వేరు. 6వ తరగతికి ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు, 7 నుంచి 10వ తరగతి వాళ్లకి మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పరీక్ష జరుగుతుంది. ఇక ఫైనల్గా సెలక్షన్ లిస్ట్ మే 20న విడుదల చేస్తారు. సరే, చివరిగా విద్యార్థులు వాళ్ల తల్లిదండ్రులు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన సూచనలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. చూడండి, అప్లికేషన్ నింపేటప్పుడు అస్సలు తొందరపడొద్దు. ప్రతి వివరము 1కి 2 సార్లు చెక్ చేసుకుని సబ్మిట్ చేయండి. ఎందుకంటే ఒక్కసారి సబ్మిట్ చేశాక మార్చడం కుదరదు. అలాగే అడ్మిషన్ టైంలో అవసరమైన క్యాస్ట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్ అన్నీ ముందుగానే రెడీగా ఉంచుకోండి. అప్లికేషన్లో ఏమైనా తప్పులు జరిగితే దానికి విద్యార్థే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ 2 నోటిఫికేషన్లు తెలంగాణలోని గ్రామీణ ప్రాంత విద్యార్థులకి దొరికిన ఒక గొప్ప అవకాశం. నేను చెప్పేది ఒక్కటే, అప్లై చేసే ముందు ప్రతి ఒక్కరూ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడున్న ఇన్ఫర్మేషన్ బులెటిన్ను పూర్తిగా లైన్ టు లైన్ చదివిన తర్వాతే అప్లై చేయండి. సరే, మనం ఈరోజు ఏం నేర్చుకున్నామో ఒక్కసారి క్విక్గా రివైజ్ చేద్దాం. ముందుగా, వాట్ ఆర్ టీజీ మోడల్ స్కూల్స్ అంటే, మోడల్ స్కూల్స్ అంటే ఏమిటి, వాటి లక్షణాలేమిటో తెలుసుకున్నాం. తర్వాత క్లాస్ వి అడ్మిషన్ నోటిఫికేషన్, 6వ తరగతి ప్రవేశ అర్హతలు, పరీక్షా విధానం, సీట్ల వివరాలు చూశాం. ఆ తర్వాత క్లాస్ 7, 10th వేకెంట్ సీట్స్ నోటిఫికేషన్, అంటే 7 నుండి 10వ తరగతి ఖాళీల భర్తీ ప్రక్రియ, అర్హతలు చర్చించాం. తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ కంబైన్డ్, అన్ని ముఖ్యమైన తేదీలను చూశాం. చివరగా ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, అప్లై చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన కీలక సూచనలను కూడా సమీక్షించాం. ఓకే అండి, ఈ వీడియో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు ఉపయోగపడితే ప్రదీప్ స్మార్ట్ క్లాసెస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మరి ఒక క్లాస్తో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.